నమస్కారం సార్. నమస్కారం సార్, మనకి ఏదైనా కావాలి అనుకుంటే ప్రకృతికి కనెక్ట్ అవ్వండి, ప్రకృతిని అడగండి, వెంటనే అయిపోతుంది అని అంటూ ఉంటారు. ప్రకృతిలోనే అమ్మవారు ఉన్నారని అంటూ ఉంటారు. ప్రత్యేక దైవం మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉంటుంది. ప్రకృతిలో మనం కోరుకుంటే ఏదైనా ఫలిస్తుంది అని అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు నిజం సార్? అంటే చాలా మందికి చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. ఆ కోరికల్ని ఎక్కడో కాదు ప్రకృతికి వెళ్ళి విశ్వానికి కనెక్ట్ అవ్వండి అని చెప్తూ ఉంటారు కదా. సో దాని గురించి అసలు మీరు ఏం చెప్తారు? అమ్మవారి పేరు అంటే అష్టోత్తర నామాలు చదివేటప్పుడు మొట్టమొదటి నామమే ప్రకృత్యై నమః అంటారు. అంటే ప్రకృతి అంటే అమ్మవారే. ఇంకో సాంప్రదాయంలో ప్రకృతి అంటే స్వామి అని చెప్తారు. అంటే ఈ ప్రపంచం అంతా కూడా, ఈ జగత్ అంతా కూడా స్వామితో నిండి ఉంది. అంటే పరమాత్మ యొక్క స్వరూపంతో నిండి ఉండింది. పరమాత్మ యొక్క మరో స్వరూపం అమ్మవారు, ఇలా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రకృతికి మనకు ఉండేటువంటి సంబంధం ఏంటంటే, మనము ప్రకృతిలో నుంచి వచ్చి ప్రకృతిలో కలిసిపోతాం. అంటే మనము పంచభూతాల కలయికతో వచ్చినటువంటి మనము, సృష్టించబడినటువంటి మనము మళ్ళీ పంచభూతాల్లోనే కలిసిపోతాము. గాలి, నీరు, భూమి, ఆకాశము, వాయువు, ఈ 5టి కలయికే మనం. మళ్ళీ మనము చనిపోయిన తర్వాత ఈ 5ట్లోనే కలుస్తాం. ముందు మనల్ని నిప్పు పెడతారు, అంటే అగ్నితో సంబంధం. తర్వాత బూడిదైపోయిన తర్వాత అది వాయువులో కలుస్తుంది. ఆ వాయువులో అది కొంచెం నేలలో కలుస్తుంది. మళ్ళీ అస్థికలు తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతారు. నీళ్ళలో కలిపితే ఆ నీళ్లు సూర్యుడి ద్వారా ఎవాపరేట్ అయ్యి మళ్ళీ వర్షం కురిస్తే పంట పండుతుంది. ఆ పంట అదే ధాన్యము, వరి, దాన్ని తింటే మళ్ళీ తిన్నటువంటి మనిషికి వీర్యవృద్ధి జరుగుతుంది. మళ్ళీ దాని వలన సంతానోత్పత్తి కలుగుతుంది. అంటే పంచభూతాలతో పుట్టినటువంటి మనము మళ్ళీ పంచభూతాల్లోనే కలిసిపోతాము. అంతేకాకుండా మనకు కావలసినవన్నీ కూడా పంచభూతాల్లోనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో లేనిది ఏదైనా కోరుకుంటామా మనము? డబ్బు ఈ ప్రపంచంలో ఉంది, కీర్తి ఈ ప్రపంచంలో ఉంది, అలా ఏది కావాలనే ఈ ప్రపంచంలోనే ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నది కావాలి అంటే ఎవరిని అడగాలి? మిమ్మల్ని నన్ను అడిగితే ఇవ్వలేం కదా. ఎవరిని అడిగితే ఇస్తారు? ఎవరి దగ్గర ఉందో వారిని అడిగితేనే వస్తుంది. లేని వాళ్ళని అడిగితే ఉపయోగం ఏంటి? కాబట్టి ఇవన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి, ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి ప్రపంచాన్ని అడగాలి అంటే అడిగేటంత స్వాతంత్రం మనకు కావాలి కదా. ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవుతేనే అడగలుగుతాం ఏదైనా. అది మ్యాచ్ అవ్వకపోతే అడగలేం కదా. కాబట్టి ప్రకృతితో సంబంధాన్ని పెంచుకోవాలి. ప్రకృతి మాయలో పడొద్దు. ప్రకృతి మనకు చాలా విషయాలు చెప్తూ ఉంటుంది, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి. అంటే మనల్ని మనం పెట్టుకునేటువంటి లక్ష్యం వైపు నుంచి మనల్ని పక్కకు తీసుకెళ్ళడానికి ప్రకృతిలో చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ మనల్ని పక్కదారి పట్టిస్తుంటాయి. అలా పక్కదారి పట్టకుండా ఉండాలి అంటే మీకు ఉండేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది ఎంత బలీయంగా ఉంటే మీరు అంత తొందరగా దాన్ని పొందగలుగుతారు. పక్క నుంచి మనం వెళ్ళిపోకూడదు ఎక్కడికి కూడా. అంటే మనం లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత లక్ష్యాన్ని దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికైనా వెళ్తే ఏమవుతుంది? ఆ లక్ష్యాన్ని మర్చిపోతాము, ఇంకొత్త లక్ష్యం తెచ్చుకోవాలి. అలా కాకుండా ఒకటే లక్ష్యాన్ని పెట్టుకొని దాని మీదనే ఫోకస్ చేసి దాని మీదనే దృష్టి పెట్టి దాన్ని సాధించడానికి కావలసిన ప్రయత్నం అంతా చేస్తూ ఉంటే ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా వస్తుంది. 10th క్లాస్ చదివే పిల్లాడికి ఫస్ట్ క్లాస్ రావాలి అని ఉద్దేశం. వాడు పుస్తకాలు ముందరేసుకొని చదువుతూ ఉంటే ఫస్ట్ క్లాస్ వస్తాడా? పుస్తకాలు ఎక్కడో పడేసి ఉంటే ఫస్ట్ క్లాస్ వస్తాడా? పుస్తకాలు ముందేసుకొని పుస్తకాలతో సహవాసం చేస్తేనే వస్తాడు. అట్లా ఈ ప్రకృతిలో మీకు కావలసింది ఏదైతే ఉంటుందో అదంతా కూడా ప్రకృతిలో ఉంటుంది. కాబట్టి ప్రకృతితోనే సంబంధం పెంచుకోవాలి. ప్రకృతిలో ఉండేటువంటి దాన్ని పొందాలి అంటే ప్రకృతిని అడగాలి. అంటే దీన్ని మన సంస్కృతంలో చెప్తారు, యద్భావం తద్భవతి. దీన్నే ఇంగ్లీష్ వాళ్ళు మేనిఫెస్టేషన్ అంటున్నారు. యద్భావం, మీకు ఏ భావం ఉంటుందో అది దక్కుతుంది. ఎప్పుడైనా ఏదైనా అంతే. దీన్నే తదాసు దేవతలు ఉన్నారా, కాబట్టి నువ్వు ఏది పడితే అది అనుకోకు, ఏ సమయంలో ఎక్కడ ఉంటారో తెలియదు, కాబట్టి ఎప్పుడు మంచినే మాట్లాడు అంటారు. వారి ఉద్దేశం ఏంటంటే 10 సార్లు మనం మంచిని తలిస్తే 11వ మనకు మంచి జరుగుతుంది. కానీ ప్రస్తుతం మనం ఉండేటువంటి సమాజంలో మనకి ఏదైనా కోరిక ఉంటే దాన్ని పొందగలుగుతామా లేదా అని ఒక ప్రశ్న వేసుకుంటాం. మనం ప్రశ్న వేసుకోవడంలోనే మనం దాన్ని పొందలేమో అని తెలుస్తోంది. ఎందుకని? మనము చివరన ఏది పెడుతున్నామో దాని మీద ఒత్తిడి పెంచుతాం. అంటే మాట్లాడేటప్పుడు పొందగలుగుతామా లేదా అనే దాన్ని ఎదుటి వాళ్ళకి వినిపిస్తున్నాము, మనకు కూడా వినిపిస్తున్నాము. దాని మీద ఫోకస్ చేస్తున్నాము, చివరన అదే రాస్తున్నాము. ఎందుకు పొందలేము
అని ఒక ప్రశ్న వేసుకోండి. మిగతా వాళ్ళు పొందగలుగుతున్నప్పుడు నేనెందుకు పొందలేను? ప్రపంచంలో 10 మంది ధనవంతుల్లో 5 మంది ధనవంతులు భారతీయులే ఉన్నారు. 5 మంది ధనవంతుల్లో ఒక 2 హైదరాబాద్ నుంచే ఉన్నారు. ఆ 2 పొందగలిగినప్పుడు, ఇంత ప్రపంచంలో ధనవంతులైనప్పుడు నేనెందుకు పొందలేను అని ఆలోచించండి. అమ్మో వాడంటే అదృష్టవంతుడు, వాడికి నీకు తేడా ఏంటి? వాడికి తోకలేదు, నీకు తోకలేదు. వాడు మామూలు మనిషి, నీవు మామూలు మనిషి. వాడికి నీకు తేడా ఏంటి? వాడు భావించాడు, నువ్వు భావించట్లేదు. మనకి ప్రతిరోజు ప్రేయర్ చేయాలి, ప్రతిరోజు సాధన చేయాలి, ప్రతిరోజు కలగనాలి, ప్రతిరోజు దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే దాన్ని మన కళ్ళ ముందర చూడగలగాలి. నేను డబ్బు బాగా సంపాదిస్తే, నేను అనుకున్నంత డబ్బు వస్తే నా జీవితం ఇలా ఉంటుంది ఊహించుకోవాలి. ఊహించుకునే సామర్థ్యం మనకి ప్రకృతి ఇస్తుంది. ఎప్పుడు? ప్రకృతితో సంబంధాన్ని పెంచుకున్నప్పుడు. సింపుల్గా మాట చెప్పాలి అంటే, మనము సినిమాను మల్టీప్లెక్స్లోనూ చూడొచ్చు, ఇంతకు మామూలు థియేటర్లోనూ చూడొచ్చు. పాత రోజుల్లో నేల టికెట్లు ఉండేవి, బాల్కనీ టికెట్లు ఉండేవి. బాల్కనీ టికెట్లలో ఇనుప కుర్చీలు వేసేవాడు, నేల టికెట్ మీద నేల కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఎంత అంటే 50 పైసలే. అప్పట్లో 10 పైసలు 5 పైసలు టికెట్ ఉండేది. మా నాన్నగారు చెప్తూ ఉంటారు. బాల్కనీలో వెళ్ళిన వాడికి చైర్ మీద కూర్చుంటాడు అంతే, ఎటువంటి చైర్ అనే సంబంధం లేదు. చైర్ మీద కూర్చోవడము, ఎక్కడో ఎత్తుగా కూర్చోవడము. బాల్కనీలోకి వెళ్ళేటప్పుడు చెప్తుంటారు కొంతమంది, అంటే పాత రోజులు వాళ్ళ చిన్న విషయాలు, చిన్నప్పుడు విషయాలు చెప్పేటప్పుడు, మేము చదువుకునే రోజుల్లో ఎలా ఉండేది తెలుసా అని వాళ్ళు చెప్పే విధానం చూస్తే మనకు ఆ చిత్రాలు కళ్ళ ముందర కనబడుతుంటాయి. మనము కూడా ఎదుటి వాళ్ళకి అలా చెప్పగలగాలి. ఎదుటి వాళ్ళకి ఎందుకు, మనకే చెప్పుకుందాం. మనము ప్రకృతితో సంబంధం పెంచుకోవాలంటే, నేను 1 కోటి రూపాయలు సంపాదిస్తాను, నేను ఈ పని చేస్తాను, నేను ఇంతమందికి సహాయం చేస్తాను, నేను ఈ స్పోర్ట్స్ ఆడతాను. ఉదాహరణకి ఇప్పుడు స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళని చూడండి. ఇన్ని కోట్ల మంది జనాభాలల్లో 10లల్లో 20లల్లో 100లల్లో ఎందుకు స్పోర్ట్స్ పర్సన్స్ అవుతున్నారు, లక్షలలో ఎందుకు కావట్లేదు? అంటే ఈ 100 మంది వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు వాళ్ళు అనుకున్న లక్ష్యంతో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు, అదే జీవితం అనుకుంటున్నారు. అందుకే ఆ స్థితికి వెళ్ళగలుగుతాను. ఇంతమంది జనాల్లో కొంతమంది ఎందుకు సినిమా స్టార్లు అవుతున్నారు, కొంతమంది ఎందుకు సెలబ్రిటీస్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు కావట్లేదు? వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే, వాళ్ళు దాన్ని కన్సీవ్ చేస్తారు. అంటే వాళ్ళు దాన్ని, ఆ ఐడియాని, వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచనని అదే జీవిత ధ్యేయంగా భావిస్తారు, అదే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. మిగతా ఎన్ని దెబ్బలు తిన్నా దాన్ని వదిలిపెట్టరు. ఓ సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడనమాట, మాకు సినిమా తీయడం తప్ప వేరేది ఏమీ తెలియదండి, సినిమాలోనే పుడతాము, సినిమాలోనే చస్తాము, సినిమా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో సినిమా, ఫెయిల్ అయిందని 2 రోజులు మాట్లాడుకుని మళ్ళీ 3వ రోజు ఇది లేకుండా మాకు జీవితం లేదు. అలాంటి వాడే టాప్ డైరెక్టర్ అవుతాడు, అలాంటి వాడే టాప్ హీరో అవుతాడు, అలాంటి వాడే టాప్ రైటర్ కూడా అవుతాడు. అంటే ఇదంతా ఏంటి అంటే, ఇది తప్ప నాకు వేరే జీవితం లేదు అనుకోవాలి. ఇది కాకపోతే ఇంకోటి, పాత రోజుల్లో మనకు సామెత చెప్పేవాళ్ళు, కీడెంచి మేలంచాలి అనేటువంటి వాళ్ళు. ఈరోజు ఆ సామెత పనిచేయదు. ఈరోజు మీరు ఎంత రిస్క్ తీసుకోగలిగితే అంత టాప్లోకి వెళ్ళగలుగుతారు. అంటే రిస్క్ తీసుకునేటప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. అసలు రిస్కే తీసుకోను నేను సక్సెస్ కావాలంటే అవ్వం. కాబట్టి సంబంధాన్ని పెంచుకోవాలి, ప్రకృతితో సంబంధాన్ని పెంచుకోవాలి, ప్రకృతిని అడగాలి నాకు ఇది కావాలి అని, రాయాల. మేము చెప్తుంటాం మా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు, నీ లక్ష్యం ఏదైతే ఉందో నీ నోట్బుక్లో, నువ్వు కాలేజీకి తీసుకెళ్లే నోట్బుక్స్ ఎన్ని నోట్బుక్స్ తీసుకెళ్తావో అన్ని నోట్బుక్స్ పైన నీ పేరు ఇట్లా కందాడే మురళీ కృష్ణమాచార్య, నీ లైఫ్ గోల్ ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్ కందాడే మురళీ కృష్ణమాచార్య ఐఏఎస్ అని ప్రతి పేజీ మీద రాయాలి, ప్రతి పేజీ మీద. అది మీకు ఎలా అంటే, ఇది లేకపోతే నేను లేను అన్న భావన రావాలి మనకి. దానికోసం ఆ డ్రీమ్ని మనము చేసి చేయాలి. డ్రీమ్ మనల్ని చేసి చేయడం కాదు, డ్రీమ్ని మనం చేసి చేస్తే మనం దాన్ని పొందగలుగుతాం. డ్రీమ్ మనల్ని చేసి ఎందుకు చేస్తుంది? దాన్ని చేసేసేవాళ్ళు బోల్డంత మంది ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి మనల్ని చేసేస్తుంది అది. కాబట్టి మీకు మనసులో ఉండేటువంటి కోరిక, మీరు అనుకునేటువంటి లక్ష్యాన్ని పొందాలి అంటే అది ప్రకృతిలోనే ఉంటుంది. ప్రకృతితో సంబంధాన్ని పెంచుకోవాలి. అంటే ఇది లేకపోతే నేను లేను అనేటువంటి భావన తెచ్చుకోవాలి. దీనికోసం కూడా ప్రతిరోజు, అంటే దీనికి ఒక చిన్న తంత్రం కూడా చెప్తారు. ప్రతిరోజు ఉదయం పూట ఒక రామకోటి రాసినట్టుగా ఒక చిన్న పేపర్ తీసుకొని రోజుకొక 11 సార్లు మీ లక్ష్యం ఏం పెట్టుకున్నారు అంటే, నేను డబ్బు సంపాదించాలనుకున్నారు, నేను ఒక 5 కోట్లు సంపాదించాలి, వచ్చే 5 సంవత్సరాలలో 5 కోట్లు సంపాదించాలి, సంపాదించగలుగుతానా లేదా తర్వాత విషయం, లేదా అన్న సందేహం కూడా వద్దు, సంపాదించాలి అంతే అని 11 సార్లు, రోజుకొక 11 సార్లు రాసి దేవుడి దగ్గర పెట్టండి.
అదే రోజు సాయంత్రం వచ్చి ఈ రోజుకి సంవత్సరానికి 1 కోటి సంపాదించాలి అంటే నేనేం చెయ్యాలి, ఆ రోజు సాయంత్రం కూర్చొని ప్లాన్ చేసుకోండి. అంటే 11 చిట్టీలలో నేను కోటీశ్వరుని కావాలని రాసి పెట్టుకుంటే కోటీశ్వరులు అవ్వం కదా. కోటీశ్వరులు అవ్వాలి అనేటువంటి లక్ష్యం అది మనము ఎవరికి చెప్తున్నాము, ప్రకృతిలో ఉండేటువంటి పరమాత్మకి చెప్తున్నాం. మరి నా పని నేను చేయాలి కదా. ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని నేను అనుకున్నప్పుడు, లేదు మా అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనుకుంది, కావాలి అంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు దానికి తగ్గట్టుగా నీ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవాలి కదా. నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, కోచింగ్కి వెళ్ళాలి, యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలి, దాంట్లో ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇవన్నీ నువ్వు చేయాలి. దానికి కావాల్సినటువంటివన్నీ నీకు ఏమేమి సపోర్ట్ కావాలో అన్నీ నేను చేస్తాను. కానీ నేను నీ బదులు ఇంటర్మీడియట్ రాసి, నీ బదులు నేను డిగ్రీ రాసి, నీ బదులు నేను యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, నువ్వు ఆఫీసర్ అవ్వవు. అలా దేవుడి దగ్గర పెడితే దేవుడు కోటీశ్వరుడు అవుతాడు, మనం అవ్వం. మనం అవ్వాలి అంటే చెప్పాలి చేయడానికంటే నేను కోటీశ్వరుని అవ్వాలి అనుకుంటున్నా అని చెప్పి నీకు చెప్తున్నాను. దీనికి కావాల్సిన సపోర్ట్ నా పని నేను చేస్తాను. ప్రతిరోజు అనుకోవడం, ప్రతిరోజు ముందుకెళ్దాం ప్లాన్ వేసుకొని ఎలా సంపాదించాలి. ప్రపంచంలో బోలెడన్న అవకాశాలు ఉన్నాయి. ఒక 40-50 సంవత్సరాల క్రితం అయితే తెలియదు కానమ్మా, ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో ఆపర్చునిటీస్ అనేటువంటివి అబండెంట్ ఆపర్చునిటీస్ అంటారు. అంటే లెక్కలేనన్న ఆపర్చునిటీస్ ఉన్నాయి. సరిగ్గా కూర్చొని 1 రోజు 2 రోజులు 3 రోజులు ప్రపంచాన్ని మనం చూడగలిగితే ఎటువంటి ఆపర్చునిటీ, నా స్కిల్ ఏంటి, ఆపర్చునిటీ అంటే ఈరోజు టీ అమ్ముకునే వాళ్ళు, బజ్జీలు అమ్ముకునేటువంటి వాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పెట్టుకునేటువంటి వాళ్ళు, పండ్ల షాపులు పెట్టుకునేటువంటి వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. వచ్చిన తర్వాత ఫుడ్ సేల్స్కి పెరిగినంత డిమాండ్ ఇంకా దేనికి పెరగలేదు. ఎందుకంటే టైంలో ఒకటే పని చేసే, మిగతావి పనిచేయాలి. మళ్ళీ ఒక్కొక్కటి మల్టీ బ్రాంచెస్. సో ఇట్లా అంటే మనకి ఆపర్చునిటీస్ అన్నవి బోలెడని ఉన్నాయి. ఆ మంచి ఆపర్చునిటీ వెతుక్కొని దానికి తగ్గట్టుగా మన వంతు కృషి చేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే సంపాదించగలుగుతారు. సంపాదించాలి అని గాల్లో దీపం పెట్టి దేవుడా అనకుండా, గాల్లో దీపం పెడతాను కానీ ఆ గాలి వల్ల ఈ దీపం ఆరిపోకుండా చూసుకునేటువంటి బాధ్యత, దాని తర్వాత ఆ శక్తి మనకు దేవుడిచ్చాడు. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాను, నాకు చాలా అద్భుతంగా నచ్చినటువంటి, హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ ఏ పారాచూట్ అంటారు. హ్యూమన్ మైండ్ అనేటువంటిది పారాచూట్ లాంటిది. ఇట్ వర్క్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ ఓపెన్డ్. అది ఎప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడు తెరిస్తే అప్పుడు పనిచేస్తుంది. బుర్ర కూడా అంతే, ఎప్పుడు ఆలోచించడం, దానికి పని చెప్పితే అప్పుడు పనిచేస్తుంది. లేకపోతే పారాచూట్ని మనం తెరవకుండా పట్టుకొని దూకితే ఏమవుతుంది, మన బరువు పారాచూట్ బరువుకి తొందరగా నేలని చేరుకొని మనము నేలలో కలిసిపోతాము. అలా కాకుండా దాన్ని ఓపెన్ చేస్తే దేవుడు మనకు బుర్రనిచ్చాడు. దీన్ని మనం కరెక్ట్గా వినియోగించగలిగితే దాని ద్వారా మనము లక్షలు కోట్లు కూడా సంపాదించవచ్చు, 10 మందికి మేలు చేయవచ్చు, 10 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలు స్థాపించవచ్చు. దేనికైనా ఫస్ట్ నేను ఇది చేయగలుగుతానని నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఇది ప్రకృతిలో ఉంది, దీన్ని పొందగలుగుతాను, ప్రకృతితో మనం మమేకం అవ్వాలి, ప్రకృతికి చెప్పాలి, ప్రకృతిని అడగాలి, ప్రకృతితో సంబంధాన్ని పెంచుకొని ప్రకృత్యై నమః అనేటువంటి అమ్మవారి నామాన్ని మనం ప్రతిరోజు చదువుకుంటూ ఉంటే చిన్నది మళ్ళా 11 చిట్టీలు రాసి 11 సార్లు నేను ఎంత సంపాదించాలనుకుంటున్నాను, 11 చిట్టీలు, 11 రోజుల పాటు ప్లాన్. చిన్న పని, చిన్న ఐడియా, ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని చెప్పినట్టుగా ఈ చిన్న తంత్రం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంతకుముందు దీన్ని చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళని మనం అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. అంటే ఎవ్వరు కూడా ఓవర్ నైట్లో, అంటే సాయంత్రం పడుకొని పొద్దున్న లేచేటప్పటికల్లా కోటీశ్వర్లు ఎవరు అవ్వరు. కానీ సక్సెస్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రకారం మనం ముందుకెళ్తే దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ వేసుకొని పరమాత్మని సహాయం అడిగితే 99% నేను చేస్తాను, 99.9% నేను ఎఫర్ట్ పెడతాను అంటే 0.01% ఆయన మనకి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు. కానీ 99.9% నువ్వు ఎఫర్ట్ పెట్టు, 0.01% నేను ఎఫర్ట్ పెడతాను అంటే మనం ఎప్పుడు ఇక్కడ ఇలాగే ఉంటాం. ఇలా ఉండకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, మన చుట్టూనే ఉన్నాయి, పొందడమే మన పని అని మనం తెలుసుకోగలిగిన రోజున మీరు అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. థ్యాంక్ యూ సార్. చాలామంది ఏంటంటే ప్రకృతిలో అమ్మవారు ఉంటారు, తలుచుకుంటే అయిపోతుంది అని అంటారు, కానీ దానికి ఒక క్లారిటీ కానీ అవేమి సరిగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాదు. అది చేసినా కొన్నిసార్లు మాకు అర్థమయ్యేది కూడా కాదు. బట్ ఈ ఎపిసోడ్ చాలామందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.